హాయ్ గాయ్స్. సో ఏంటబ్బా నేనా ఇంత పద్ధతిగా రెడీ అయ్యాను అని చూసుకుంటున్నా నేను కూడా. సో ఫోన్‌లో ఆధార్ ఉంది. దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఫ్రీ బస్ కాబట్టి పెట్టుకున్నాను. సో ఇట్లా నేను మా అమ్మ బస్ స్టాండ్‌లో బస్ ఎక్కడానికి రీచ్ అయ్యాము. ఫుల్ ఆన్ క్రౌడ్, ఎక్కడ పట్టినా క్రౌడే గాయ్స్. సో ఇట్లా ఈవినింగ్ టైంలో రీచ్ అయ్యాము. నేను మా సిస్టర్ కొంచెం అట్లా ఆహ్, డాబా ఎక్కి చూస్తున్నాము ఎంత బావుంది అని చెప్పి. సో, చూసారు కదా! ఫుల్ లైట్స్. సో, ఇంకా ఫెస్టివల్ అక్కడ అలా విలేజ్‌లో మనకి ఇంకా బాగా కనిపిస్తదనమాట కంపేర్డ్ టు హియర్. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ప్రతి ఇయర్ మా అక్క దగ్గరికి వెళ్తాను ఫెస్టివల్. వాళ్ళ ఊర్లో చాలా చేస్తారు. ఇక్కడ మా అక్క, మా బావగారు, మా అత్తయ్య, మా తమ్ముడు, నేను వాడు కలిసొచ్చాము. సో, ఇక్కడ మేము తినేసిన తర్వాత వాళ్ళ ఇంటి ఎదురే స్కూల్ ఉంటే అక్కడ పర్మిషన్ తీసుకొని చిన్న ఫోటో షూట్ చేసుకున్నాము. మ్యాండేటరీ కదా! ఆబ్వియస్‌లీ. సో, అలా చేసుకున్న తర్వాత మేము ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ఇంకా ఫెస్టివల్ చూడటానికి స్టార్ట్ అయ్యాము. ఇది చూస్తే అసలా చాలా అంటే చాలా చాలా బావుంది. నేను ప్రతిసారి ఈ క్రాకర్స్ ఇవి చూడటానికే వెళ్తాను. సో, ఇక్కడ అవన్నీ చూసేస్తున్నాము. ఇంకా మేము చర్చ్‌లోకెళ్ళాము. ఫుల్ ఆ క్రౌడ్‌ని దాటేసుకొని. నేనెప్పుడు చర్చ్ లోపలికి వెళ్ళలేదు. ఆ క్రౌడ్‌ని చూసి మేమంతా ఆగిపోతాము. బట్ ఈసారి ఖచ్చితంగా ఎళ్దాము అని జెప్పి మా మమ్మీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు. అలా మేమందరం ఒక దగ్గర గ్యాదర్ అవుదాము అని చూస్తా ఉన్నాం. ఈ క్రౌడ్‌లో ఎతుక్కుంటున్నాం ఎక్కడున్నారు అని జెప్పి. అలాగా మేము గ్యాదర్ అయ్యేసి చర్చ్ లోపలికి వెళ్ళామనమాట. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. ఇదొక తిరునాళ్ళలాగా అని చెప్పి అంటారనమాట. ఇలాగా ఇక్కడ క్రిబ్ అని ఒకటుంటది. దాన్ని ప్రతి ఇయర్ చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేస్తారు. ఈ ఇయర్ చూసాను నేనది. నెక్స్ట్ చెప్పాను కదా! క్రాకర్స్, ఆబ్వియస్‌లీ క్రాకర్స్ చూసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాను నేను. సో, దిస్ ఈజ్ హౌ క్రిస్మస్ వెంట్. హ్యాపీ క్రిస్మస్.